నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు. పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల విశ్వాసం పెంచేలా సేవలు అందించాలని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక శాఖ మార్చులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం మంత్రివర్యులు తన పర్యటనలో భాగంగా టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నూతన మార్చురీ రూమ్, వేస్టేజ్ స్టోర్ రూమ్ నిర్మాణాన్ని, స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్కు, ఇంజనీరింగ్ విభాగం అధికారులకు, కాంట్రాక్టర్లకు సోమవారం నుంచి పనులు ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ ఎక్కడా రాజీ పడకుండా వైద్య రంగానికి ప్రభుత్వం తగిన సహకారం అందిస్తున్నట్టు చెప్పారు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షలు నిర్వహిస్తూ పేదలు అందించే వైద్య సేవలపై నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వైద్యులు తమ విధులను మరింత బాధ్యతతో నిర్వహించాలని, చిన్నపాటి నిర్లక్ష్యం, ఖరీదు ప్రాణం కాకూడదని ఉద్బోధించారు. రోగులను నవ్వుతూ పలకరించాలన్నారు. కోవిడ్ సమయంలో మంచి సేవలు అందించినందుకు అభినందిస్తూనే వైద్యులు తమ బాధ్యతను మరువకుండా మరింతగా మెరుగైన సేవలు అందించాలని సూచించారు. విధుల్లో ఉదాసీనత ఉండకూడదని, ఉదాసీనతను ఉపేక్షించేది లేదన్నారు. ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే సరిదిద్దుకోవాలని సూచించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎక్కడా రాజీ పడకూడదన్నారు. ఆసుపత్రిలో లిఫ్ట్ పనిచేయకపోవటం, రోగులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసిందని, దానిపై ఆసుపత్రి సూపరింటెండెంట్కు మంత్రి వివరణ కోరగా అధిక ఒత్తిడికి గురై సుమారు 20 నిమిషాల పాటు పనిచేయలేదని తెలుపుగా, మంత్రి తక్షణం స్పందించి భవిష్యత్తులో ఇటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. డ్రగ్స్, గంజాయి రహిత ప్రాంతంగా శ్రీకాకుళం జిల్లాను మార్చేందుకు, యువత ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసే వాటి వినియోగాన్ని పూర్తిగా రూపుమాపేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యం, సంబంధిత శాఖల మధ్య సమన్వయం, పరస్పర సహకారంతోనే ఇది సాధ్యమవుతుందన్నారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. జిల్లాలో గంజాయి, ఇతర డ్రగ్స్ వాడకాన్ని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వినియోగం, వాటికి సంబంధించిన ఫిర్యాదుల నమోదు, అలాగే అడిషన్ కేంద్రాల సేవలకి టోల్ ఫ్రీ నెంబర్ 14446 పనిచేస్తుందని పేర్కొన్నారు. తమ సమస్యలు, ఫిర్యాదులు ఈ నెంబర్ ద్వారా తెలియజేయవచ్చన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో అడిక్షన్ సెంటర్ను కూడా పూర్తి స్థాయిలో నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని రంగస్థల కళాకారులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఎన్జిఓల సహకారంతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. గంజాయి విక్రయాలు, వినియోగం జరగకుండా కఠిన చర్యలు తీసుకున్నట్లు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కేవి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. ఈ ఏడాది గంజాయి విక్రయిస్తున్న 50 మందిపై సస్పెక్ట్ షీట్, 7గురిపై రౌడీ షీట్ తెరిచామన్నారు. యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేసి 184 కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, ఈ ఏడాది ఇప్పటి వరకు 391 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 17 మంది నిందితులను అరెస్టు చేసినట్లు వివరించారు. ఎన్డీపీఎస్ యాక్ట్, అలాగే నార్కోటిక్స్, ఈ డ్రగ్స్ అబ్యూస్, ఇది ఒకటి పోలీస్ సబ్జెక్ట్ కాకుండా, అంటే ఒక రెగ్యులేటరీ సబ్జెక్ట్ కాకుండా, ఇది ఒక ఓవరాల్ మన సొల్యూషన్ ఇవ్వాలి అంటే అన్ని డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ నుంచి అన్ని గవర్నమెంట్ కాకుండా ఎన్జిఓస్ కానీ, మీడియా పీపుల్ కానీ, మనకి పబ్లిక్ యాజ్ అ హోల్ దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి ఈ మీటింగ్ తీసుకోవడం జరిగింది. దీంట్లో మరీ ముఖ్యంగా మనకి గవర్నమెంట్ ఆదేశం మేరకు మరీ ముఖ్యంగా మనకి హైయర్ ఎడ్యుకేషన్ కాలేజెస్లో అక్కడ ఈ యాంటీ ర్యాగింగ్ టీమ్స్ లాగా ఒక యాంటీ డ్రగ్ అబ్యూస్ కమిటీ ఫామ్ చేయాలి. ఇది కాకుండా లోకల్ సోర్సెస్ కూడా, అంటే ఇన్ఫార్మల్ సోర్సెస్ కూడా పోలీస్ దగ్గర వెళ్ళేలాగా మనం చూడాలి. ఇది కాకుండా మన సిటీ లిమిట్స్లో, అదర్వైజ్ అదర్ మున్సిపాలిటీ లిమిట్స్లో ఎక్కడైనా ఈ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయంటే, ఎక్కడైనా లైటింగ్ తక్కువ ఉంది, ఎక్కడైనా డైలెక్ట్ బిల్డింగ్స్ ఉన్నాయి, అక్కడ ఈ డ్రగ్స్ అబ్యూస్ చాలా ఎక్కువ అవుతుంది, సేవన్ చాలా ఎక్కువ అవుతుంది, అది పోలీస్ నుంచి మనకి ఇన్ఫార్మేషన్ వచ్చింది. దీనికోసం ఈ లోకల్ బాడీస్కి అక్కడ లైటింగ్ కానీ, క్లీనింగ్ కానీ, అది అన్నీ
చేయమని ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ఈ డ్రగ్స్ అంటే గాంజా కాకుండా మనకి ఈ మెడిసిన్ రూపంలో కొన్ని డ్రగ్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్స్ కూడా పబ్లిక్కి మెడికల్ షాప్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అదే ఇన్ఫర్మేషన్ మనకి పోలీస్ ద్వారా రావడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ డ్రగ్ కంట్రోలర్కి కూడా అది ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ముఖ్య ఉద్దేశం అంటే ఈ డ్రగ్స్ అబ్యూస్, ఈ డ్రగ్స్ ఇష్యూ ఒకటి పోలీస్ ఇష్యూ కాకుండా, రెగ్యులేటరీ ఇష్యూ కాకుండా ఒక ఎంటైర్ సిస్టమ్ మషినరీ దీని మీద పనిచేస్తేనే మనం ఈ డ్రగ్. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు డ్రోన్ వ్యవసాయం ఎంతగానో ఉపయోగపడుతుందని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. శనివారం పోలాకి మండలం మబగాం గ్రామంలో డ్రోను ద్వారా వరి పంటలో యూరియా, డిఏపి, ఇతర క్రిమి సంహారక మందులు వేసే విధానాన్ని తిలకించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రైతులు అధిక దిగుబడులు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాంకేతికను జోడించి వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకుని చిన్న పెద్ద రైతులు ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం పట్ల అవగాహన పెంచుకుని అధిక దిగుబడులు సాధించాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కె శ్రీధర్ మాట్లాడుతూ, ఇన్పుట్ ఖర్చులను తగ్గించడం, దిగుబడులు పెంచడంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ఉపకరిస్తుందని అన్నారు. డ్రోన్లు శ్రీకాకుళం జిల్లాలో 10 ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకుని రైతులు అధిక దిగుబడులు సాధించాలని కోరారు. రాష్ట్రానికి 100 డ్రోన్లు మంజూరు కాగా ఒక్క శ్రీకాకుళం జిల్లాకు 10 వచ్చాయని చెప్పారు. మాకివలస ఎస్టీ గ్రామస్తులు తమ భూములను, ఇంటి స్థలాలను ఉన్న సత్యనారాయణ భూస్వామి లాక్కున్నారు. కేసులు పెట్టారు. మా ఊరిని లేపేద్దాం అనుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారని ఫిర్యాదు చేశారు. గ్రామస్తులతో స్వయంగా కమిషన్ సభ్యులు ఎన్ని ఏళ్ల నుంచి ఉంటున్నారు అని అడిగి తెలుసుకున్నారు. 120 సంవత్సరాల నుంచి ఉంటున్నామని వారు తెలిపారు. తెలిపిన వారిలో 60 ఏళ్ళు, 70 ఏళ్ల ముసలివాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ విన్న కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ పీఓ, ఆర్డీఓ, ఎంఆర్ఓలని సమాధానం చెప్పమని ప్రశ్నించారు. నాకు గ్రామస్తులు ఫిర్యాదులు చేయటంతో ఇక్కడికి వచ్చానని, నేను వచ్చిన రోడ్డు మార్గం కూడా దారుణంగా ఉందని, ఇదేనా మీరు చేసే పనితీరు అని అడిగారు. కనీసం గోతుల్లో 4 ట్రాక్టర్ల మట్టి కూడా వేయలేరా అని ఎంఆర్ఓ లక్ష్మీనారాయణను ప్రశ్నించారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లల పౌష్టికాహారం అందుతుందా అని అంగన్వాడీ కేంద్రంలో అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ బడి లేదు, గతంలో ఉండేది తీసేశారు. 3 కిలోమీటర్లు నడిచి పిల్లలు పక్క ఊరికి చదువుకోవటానికి వెళతారని తెలిపారు. అలాగే అక్కడే ఉన్న వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఇంజనీర్ల పాత్ర చాలా గొప్పదని, వారికి సెల్యూట్ చేయాలని హారిక కన్స్ట్రక్షన్స్ చైర్మన్ హారిక ప్రసాద్ అన్నారు. మెదడుకు పరీక్ష పెట్టి పరీక్ష చూపే విధానమే ఇంజనీర్ల పాత్ర అని పేర్కొన్నారు. ప్రాచీన కాలం నుండి ఇంజనీర్ యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది అన్నారు. మనం ఉదయం నిద్ర లేచిన నుంచి మళ్ళీ రాత్రి నిద్రించిన మధ్యలో ప్రతి ఒక్కటి ఇంజనీరింగ్ చేసిన అద్భుతాలను మనం చవిచూస్తామన్నారు. ఒక రైతు బాగుండాలన్నా, రాష్ట్రం దేశం అభివృద్ధి చెందాలన్నా అది ఇంజనీర్ల చేతుల్లో ఉంటుందన్నారు. ఇంజనీరింగ్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా ఇంజనీర్ అంటే ఈ యొక్క సమాజంలోని ఒక ముఖ్యమైన కీలకమైన వ్యక్తి. ఒక దేశం కానీ, ఒక రాష్ట్రం కానీ, అది ఏదైనా కూడా అభివృద్ధి చెందుతుందంటే దానిలోని ఇంజనీర్ల పాత్ర చాలా ఎక్కువ. ఇంజనీర్ల పాత్ర ఎంత ఎక్కువ అంటే, అభివృద్ధి అనేది కనబడుతుందంటే దానిలో ఖచ్చితంగా ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఇంజనీర్ అనేవాడు ఉంటాడు. ఆ ఇంజనీర్ చేసే కృషి వల్లనే అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇంజనీర్ అంటే సాఫ్ట్వేర్ అవనండి, లేకపోతే సివిల్స్ అవనండి, మెకానికల్ ఇంజనీరింగ్ అవనండి. ఏ ఇంజనీరింగ్ అయినా మన ఫ్యాక్టరీ సైడ్ అయితే మెకానికల్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ సైడ్ అయితే ఈ సిఎస్సి గ్రూపు, ఎలక్ట్రానిక్స్ గ్రూపు, నెక్స్ట్ సివిల్ సైడ్ అయితే సివిల్ ఇంజనీర్. అన్నిటికంటే ముఖ్యమైనవాడి దేశ అభివృద్ధిలో ముఖ్య కీలక పాత్ర వహించేవాడు మాత్రం సివిల్ ఇంజనీర్ అనేది. ఇటీవల నేపాల్ దేశంలో రంగస్వామి అంతర్జాతీయ క్రీడా ప్రాంగణంలో జరిగిన అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో 60 ఏండ్లలోపు నడక విభాగాల్లో పాల్గొని 3 బంగారు పతకాలు సాధించిన శ్రీకాకుళం నగరానికి చెందిన సంజీవ్ నల్లి సుధాకర్ను శనివారం స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో అభినందించారు.
రేసు నడక పోటీల్లో 3, 5, 10 కిలోమీటర్ల విభాగాల్లో 3 బంగారు పతకాలు సాధించి దేశానికి రాష్ట్రానికి వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థకు మంచి గుర్తింపు తెచ్చిన సుధాకర్ సేవలు పలువురు ప్రముఖులు కొనియాడారు. నడవండి, నడిపించండి, నవ సమాజాన్ని ఆవిష్కరించండి అనే నినాదంతో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఆవిర్భవించిందని, దీన్ని సార్థకం చేస్తున్న నళిని సుధాకర్ అందరికీ ఆదర్శప్రాయునిగా నిలుస్తారని కితాబిచ్చారు. ఈ అభినందన కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, ఎస్ జోగినాయుడు, రాడ కైలాసరావు, డాక్టర్ మంతెన వాసుదేవాచారి, గొర్లే వాసుదేవరావు, జి లక్ష్మి, ఎస్ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి ప్రతి ఒక్క ఉద్యోగి సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం పొందాలని శ్రీకాకుళం జిల్లా తూర్పుకాపు సామాజిక వర్గం అధ్యక్షులు సురంగి మోహన్ రావు కోరారు. శనివారం శ్రీకాకుళం నగరంలో ఒక హోటల్లో శ్రీకాకుళం జిల్లా తూర్పుకాపు ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో ఉన్న కులాల్లో తూర్పుకాపు సామాజిక వర్గం అతి పెద్దదని, ఎంతోమంది పెద్దలు ఈ కులం నుంచి వివిధ రంగాలలో దేశ విదేశాల్లో స్థిరపడ్డారని, వారంతా శ్రీకాకుళంలో నిర్మాణం కాబోతున్న సామాజిక భవన్ నిర్మాణానికి తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. రాజకీయంగా శ్రీకాకుళం జిల్లాలో తూర్పుకాపు సామాజిక వర్గం వెనకబడి ఉందని, ఉమ్మడి జిల్లాలో అత్యధిక శాతం కులం ఉన్న రాజాం, పాలకొండ నియోజకవర్గాలు ఎస్సీ ఎస్టీలకు కేటాయించి కులాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసిన కొంతమంది నేతలు చరిత్ర క్షమించదని హెచ్చరించారు. పాతపట్నం, ఎచ్చెర్ల, ఆముదాలవలస, నరసన్నపేట, టెక్కలి, పలాస ప్రాంతాల్లో తూర్పుకాపు సామాజిక వర్గం అత్యధిక శాతం మంది ఉన్నారని ఆయన గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న నామినేటెడ్ పదవుల్లో తూర్పుకాపులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సభలో తీర్మానం చేశారు. శ్రీకాకుళం జడ్పీ చైర్మన్ మరియు కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్, అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి పదవులు తూర్పుకాపు సామాజిక వర్గానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. తూర్పుకాపు ఉద్యోగుల సంక్షేమ సంఘం తరపున మరియు తూర్పుకాపు సామాజిక సంక్షేమ సంఘం తరపున తూర్పుకాపు ఉపాధ్యాయులకు సన్మానం చేయడం జరిగింది. ఉత్తమ హెచ్ఎంగా జిల్లా స్థాయి అవార్డు అందుకున్న వి సత్యనారాయణ గారు, అలాగే జాతీయ స్థాయి అవార్డు అందుకున్న కరిమ రాజేశ్వరరావు గారికి మా సంఘం తరపున ఈరోజు ఆంధ్ర తాలూకా సమక్షంలో ఘన సన్మానం చేయడం జరిగింది. ఈ అవార్డు అందుకున్న ఇద్దరు వ్యక్తులు చాలా అంకితభావంతో పనిచేసిన వ్యక్తులు, మంచి క్రమశిక్షణ, అంకితభావంతో ఉన్నారు కాబట్టి ఈరోజు జిల్లా స్థాయిలో, జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు పొందడం జరిగింది. మిగతా ఉద్యోగులు కూడా వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరి రాబోయే రోజుల్లో మంచి మంచి అవార్డులు అందుకోవాలని మేము ఈ సమాజం తరపున, మా సంఘం తరపున ప్రత్యేకించి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ అవార్డును అందుకున్న ఈ ఇద్దరు వ్యక్తులకి మా సంఘం తరపున అభినందనలు మరియు శుభాకాంక్షలు. జేసీఐ శ్రీకాకుళం వారోత్సవాలలో భాగంగా స్థానిక రాయల్ ప్లాజాలో సమాజ సేవకులను, సంఘ సేవకులను జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కూన అనిల్ కుమార్, జేసీఐ శ్రీకాకుళం గ్రీన్ సిటీ అధ్యక్షురాలు బెందాలం వరలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కార్యదర్శి కొంక్యాన వేణుగోపాలరావు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శేషపు జోగినాయుళ్లు మాట్లాడుతూ శ్రీకాకుళం నగరంలో ఏ ఆర్భాటం, స్వార్థం లేకుండా, కష్టపడి కాకుండా ఇష్టపడి సమాజానికి ఏదో ఒక రూపంలో నిస్వార్థ సేవలు అందిస్తున్న కొంతమంది సేవకులను గుర్తించి జేసీఐ వారోత్సవాలలో భాగంగా వారిని సత్కరించడం హర్షణీయమన్నారు. జేసీఐ శ్రీకాకుళం వ్యవస్థాపకులు డాక్టర్ జామి భీమశంకర్ సహకారంతో జేసీఐ సేవలు విస్తృతం చేశారని, గత 37 ఏళ్లుగా సేవలందిస్తుండటం గర్వించదగ్గ విషయమన్నారు. జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కూన అనిల్ కుమార్, జేసీఐ శ్రీకాకుళం గ్రీన్ సిటీ అధ్యక్షురాలు బెందాలం వరలక్ష్ములు మాట్లాడుతూ మమ్మల్ని జేసీఐ అధ్యక్షులుగా ఎన్నుకొని మాకు పూర్తి సహాయ సహకారాలు అందించిన వారికి కృతజ్ఞతలని, ఏ
కార్యక్రమమైనా ఒకరితో పూర్తవ్వదని, మా వెంట ఉండి మాకు వెన్నుదన్నుగా నిలుస్తూ తెర వెనుక ఉండి మమ్మల్ని విజయపదంలో నడిపిస్తూ జేసీఐ సేవలలో భాగమై ప్రతి ఒక్కరికి ఇలాగే నేటి అతిథులు జేఎఫ్పి సురేష్ గొంప, సెనేటర్ వి పవన్ కుమార్, జేసీ భోనలకు ప్రత్యేక ధన్యవాదాలని ప్రాజెక్ట్ చైర్పర్సన్ బొడిగి మధు, తమ్మినేని ఉషారాణిల సహకారం మరువలేనిదన్నారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి సీతారాం ఏచూరి అని, ఆయన మరణం కార్మిక, కర్షక, ఉద్యోగ, బహుజనులకు తీరని లోటని సిఐటియు టౌన్ కన్వీనర్ ఆర్ ప్రకాశరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఏ గణేష్, ఎన్ బలరాం అన్నారు. ఆయన మృతికి ఫెడరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని గుడివీధి మస్తర్ పాయింట్ వద్ద సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన వ్యక్తి సీతారాం ఏచూరి అని గుర్తు చేసుకున్నారు. గత నెల న్యూమోనియాతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడి ఎప్పటిలానే ప్రజా సమస్యలపై తన గొంతు వినిపిస్తారనుకున్నామని, ఆయన మరణ వార్త దేశాన్ని కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జేఎన్యూ వైస్ ఛాన్సలర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ధీరోదాత్తుడు ఏచూరి అని కొనియాడారు. ఆయన మరణం వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులకు పోడ్చలేనిదని పేర్కొన్నారు. కమ్యూనిస్ట్ యోధుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం రైతాంగానికి, వామపక్ష, లౌకిక, ప్రజాస్వామ్య శక్తులకు, శ్రామిక వర్గానికి తీరని లోటని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో రైతు సంఘం ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభ నిర్వహించి నివాళి అర్పించారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ సీతారాం ఏచూరి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక, కర్షక పోరాటాల మార్గదర్శి అని, సామ్రాజ్యవాదం, మతోన్మాదంపై రాజీలేని యుద్ధం చేసిన పోరాట యోధుడని అన్నారు. వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తుల సమన్వయ రథ సారథిగా సీతారాం ఏచూరి దేశ ప్రజానీకానికి చేసిన కృషి అమోఘమైనదని, విద్యార్థి దశ నుంచి 3 దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలకు ఊపిరిపోసిన ఆయన మరణం కష్టజీవులకు నష్టమని అన్నారు. ఎన్నో గడ్డు పరిస్థితులను అధిగమించి అనేక త్యాగాలతో జైలు జీవితానికి కూడా సిద్ధపడి పోరాట జెండాను ఎగురవేసిన ఏచూరి మరణం నాలాంటి వారికి తీవ్ర బాధను, దిగ్భ్రాంతిని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. భాద్రపద శుద్ధ ఏకాదశి, పరివర్తన ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. శనివారం ఉదయం 8 గంటలకు కళ్యాణం ప్రారంభించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ఈవో డిఎల్వి రమేష్ బాబు తెలిపారు. శ్రీకాకుళం నగరం కృష్ణా పార్క్ దరి కోదండరామాలయం ప్రాంగణం ఉపనిషన్ మందిరంలో సాహిత్య గణపతి నవరాత్రి ప్రవచనాలు ఆదివారం నిర్వహించటం జరుగుతుందని ఉపనిషన్ మందిరం కార్యవర్గం తెలిపింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 7వ తేదీ శనివారం నుంచి 15వ తేదీ ఆదివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు ప్రవచనాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆదివారం వామన జయంతి సందర్భంగా వామన చరిత్ర ధారణ వాచస్పతి శ్రీ ఓరుగంటి రాజరాజేశ్వరి ప్రసాద్ వారిచే జరుపబడునన్నారు. అనంతరం విశిష్ట సాహిత్య పురస్కారంతో సత్కరించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రవచనాలు జయప్రదం చేయవలసిందిగా కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఈశ్వర్ కుమార్. మా నాన్నగారు శ్రీకాకుళంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఈశ్వర సీతారాం ధన్వంతరి గారు 1998 సంవత్సరంలో దివంగత మా అమ్మగారైన కామేశ్వరి వారి పేరు మీద మహతి అనే సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ మహతి అనే సంస్థను స్థాపించారు.
సాహిత్యానికి, సంగీతానికి, అలాగే వివిధ కళలకు చెందిన విద్వాంసుల్ని, పండితుల్ని ఆహ్వానించి శ్రీకాకుళంలో అనేక ఉపన్యాసాలు ఇప్పించి రేపు సాయంత్రం 5 గంటల నుంచి స్థానిక బాపూజీ కళామందిర్లో శ్రీకాకుళం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ముఖ్య సభ్యులచే సినీ సంగీత విభావరి జరుగుతుందని ప్రముఖ వాయులీన విద్వాంసులు మావుడూరు సత్యనారాయణ శర్మ జీవన్ టీవీకి తెలియజేశారు. శ్రీకాకుళం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ నెలవారీ సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా రేపు సాయంత్రం 5 గంటల నుంచి స్థానిక బాపూజీ కళామందిర్లో శ్రీకాకుళం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ముఖ్య సభ్యులచే సినీ సంగీత విభావరి కార్యక్రమం జరుగుతుందని, శాస్త్రీయ కళాకారులందరూ ఆటవిడుపుగా మిమ్మల్ని అలరించటానికి సినీ సంగీత విభావరితో మీ ముందుకు వస్తున్నారని, మా ఈ ప్రయత్నాన్ని మీరందరూ విచ్చేసి జయప్రదం చేస్తారని ప్రముఖ వాయులీన విద్వాంసులు శ్రీకాకుళం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ వ్యవస్థాపక కార్యదర్శి శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ ఒక ప్రకటనలో తెలియజేశారు. అందరికీ నమస్కారం. శ్రీకాకుళం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ నెలవారీ సంగీత కార్యక్రమాల్లో భాగంగా రేపు ఆదివారం 15వ తారీఖు బాపూజీ కళామందిర్లో సాయంత్రం 5 గంటల నుండి శ్రీకాకుళం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ శ్రీకాకుళం ముఖ్య సభ్యులు అందరి చేత సినీ సంగీత విభావరి ఉంటుంది. తప్పకుండా అందరూ పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.